హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేనైతే కోట్ కాలర్ నెక్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ పాపకి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. కోట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరైతే ఎల్ స్కేల్ అయితే ఉపయోగించండి, ఎందుకంటే కింద క్రాసెస్ ఏమన్నా ఉన్నా కానీ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, ఎప్పుడు దిగుడు లేకుండా. ఈ విధంగా 15 ఇంచెస్ డ్రా చేసేసుకుంటున్నాను మొత్తానికి. షోల్డర్ అయితే 6.5 పెట్టుకుంటున్నాను. మరి నెక్ వచ్చేసి 3.5, షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటాను. తర్వాత అయితే నెక్ డౌన్ అయితే తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకుంటున్నాను నెక్ డౌన్. వెనక హై నెక్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అయితే సరే. వీడియోలో ప్రతిదీ నేను టేప్తో అయితే చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకని ఈజీగా అయితే అర్థమవుతుంది మీకు. ఇక్కడ కరువు స్కేల్ తీసుకున్నాను, చంక స్కేల్ తీసుకొని మనం నెక్ అయితే డ్రా చేసేసుకోవాలి. 6 ఇంచులు తీసుకోవాలి. నెక్ వైపు నుంచి కూడా మనం 6.5 అనేది మార్క్ చేసుకుంటే క్రాస్లు అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా బాక్స్ టైప్లో మనము డ్రా చంకనైతే. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ అయితే కొలుస్తున్నాను. 28 ఇంచెస్ కదా చెస్ట్, దాన్ని 4 భాగాలుగా చేయాలి. అందుకే ఈ విధంగా టేప్ని పెట్టి మరీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చేస్తే 4వ భాగం అయితే వస్తుంది. 4వ భాగాన్ని గుర్తు పెట్టిన తర్వాత ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి దానికి, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ కొలతలు అయితే తీసుకున్నాం కదా, కొంచెం లూజ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ నడుము వచ్చేసి 27 వచ్చింది నాకు, అందుకే దాన్ని 4 భాగాలుగా చేసుకున్నప్పుడు 6.7 or 8 అలా వస్తుంది. దాన్ని మార్క్ చేసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా టక్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం. చంక నాకు 14 ఇంచులు వచ్చింది కాబట్టి దాన్ని 2 భాగాలు చేసుకుంటే 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ ఉండేలాగా చంకను అయితే డ్రా చేసేసుకున్నాను. ఏదైనా హెచ్చు తగ్గులుంటే చంక దగ్గర మనం నిలువు గీత ఒకటి గీసాం కదా, అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం. ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకొని 1 ఇంచ్, ఇప్పుడు నేను టేప్ కొలతతో చూపించాను కదా, అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా అంచులు ఏదైతే ఉన్నాయో అదే విధంగా డ్రా అయితే చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా ఒక చిన్న గీత అయితే పెట్టుకోండి. సైడ్ని కూడా జాయింట్స్ వేస్తాం కదా, అక్కడ కూడా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటే మీరు డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ నెక్ అయితే 2.5 తీసుకున్నాను. మీకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోమని చెప్పాను కదా, అది ఎందుకు అంటే ఉక్సులు కాజల్ పట్టీల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను. దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం. ఇప్పుడు ఈ వీడియోలో కాలర్ నెక్ గురించి మాత్రమే మనము కటింగ్ అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్ పార్ట్ అయితే కటింగ్ చూపించట్లేదు. ఫ్రంట్ పార్ట్ కాలర్ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ తర్వాత నెక్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదా, 5.5 ఉంటే సరిపోతుంది, లేదంటే 5 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్ దగ్గర మనం ఖర్చు అయితే ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నెక్ దగ్గర అయితే డ్రా చేసుకోవాలి. వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత షోల్డర్ పార్ట్ దగ్గర చంక వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఉండేటట్లు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చంక దగ్గర మనం కుట్లు వేసే దగ్గర కూడా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ డ్రా చేసేసుకున్నాం కదా, ఆ డ్రాయింగ్ ప్రకారం నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత సైడ్ చంక కింద మరి సైడ్ ఉంటాయి కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. ఇదే విధంగా కటింగ్ వీడియోలో మీకు చూపించలేదు కదా, అందుకే స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. అలా ఎందుకు కట్ చేసాము అంటే సైడ్ మనం స్టిచ్చెస్ వేస్తాం కదా నడుము దగ్గర, అక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో అందుకు మనము సైడ్ జాయింట్స్ దగ్గర 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాము. ఇక్కడైతే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని రాంగ్ వైపు, మనం డిజైన్ వచ్చిన వైపు కాకుండా లోపల వైపు ఈ విధంగా లైనింగ్ అనేది వేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కూడా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వైపు చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి డౌన్కి ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంత క్లాత్ తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. చెప్పాను కదా ఇంతకుముందు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, అక్కడ వరకు నెక్ స్టిచ్ చేస్తామని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అక్కడ వరకు స్టిచ్ చేసి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని రివర్స్ అయితే చేసిన తర్వాత మూలలు సరిగా తిరగకపోతే ఏదన్నా వస్తువు సాయంతో ఈ విధంగా అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ లోపలికి మడిచి స్టిచ్ అయితే వేస్తున్నాను ప్రజెంట్. ఆ తర్వాత లోపల వైపు చేతి పని చేసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదంతా బయటికి రాకుండా చేతి పని అయితే చేసుకోవాలి. అది నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి కారణం చిన్న పిల్లలు కదా, ఇక్కడ లోపల వైపుకి మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, అది బాడీకి టచ్ అయ్యి కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతారని నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడైతే బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ రెండు తీసుకొని ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఇంతకుముందు మనం నెక్ దగ్గర కుట్టి తిరిగేసాం కదా, ఆ కొంచెం వదిలేసేసి మిగతా ఎంత అయితే ఉందో మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి టేప్తో. నేను ఇక్కడ కొలిచినప్పుడు 13.5 ఇంచీలు వచ్చింది. లెంత్ 13.5 తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైనింగ్ అయితే అదే సైజులో కట్ చేసుకుంటున్నాను. తర్వాత బకరంను కూడా అదే లెంత్లో ఉండేటట్టు కట్ చేసుకొని 4 ఇంచెస్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని డౌన్కి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక కర్వ్ అయితే గీసుకోవాలి. కర్వ్ ప్రకారమే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కాలర్ కనిపిస్తుంది. తర్వాత లైనింగ్స్ తీసుకుంటున్నాను. కింద బకరం వేసాను కదా, దానిపైన ఒరిజినల్ క్లాత్ వేస్తే ఈ విధంగా వైట్గా కనిపిస్తుంది. సో అందుకోసమే లైనింగ్ అనేది యాడ్ చేసి దానిపైన ఒరిజినల్ క్లాత్ యాడ్ చేశాను. తర్వాత లైనింగ్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ దాని కింద లైనింగు కలిపి బకరంతో స్టిచ్ చేశాను. మొత్తం నెక్ దగ్గర మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. తర్వాత ఒరిజినల్ క్లాత్ దాని కింద లైనింగ్ పెట్టి ఈ విధంగా అయితే దాని మీద బకరాన్ని ఉంచి స్టిచ్ చేస్తున్నాను స్ట్రైట్గా. చెప్పేది కనుక మీకు అర్థం కాకపోతే వీడియోని పూర్తిగా గమనిస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను. సైడ్ను కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఈ నెక్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు ఉంచుకొని మిగతా పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అదైతే మనం నెక్ కుట్టి తిరిగేస్తాము, అందుకోసమే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోమని చెప్పాను. తర్వాత సైడ్ సరిగా రాకపోతే ఫినిషింగ్ కోసం ఈ విధంగా ఏదైనా స్టిక్ సహాయంతో కానీ కత్తె సహాయంతో కానీ మూలలు అనేవి తిప్పుకోవాలి. నేను ఇక్కడైతే టాప్ స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఈ స్టిచ్ అయితే ఓడదీసేసుకుంటాము, లేదంటే ఐరన్ చేసుకునే వాళ్ళు ఐరన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా మన బ్లౌజ్ని రివర్స్లో వేసుకొని, అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందిగా లైనింగ్స్ పై వైపుకు ఉండేటట్టు వేసుకొని మనం నెక్ అయితే కుట్టాం కదా అక్కడి నుంచి అది వదిలేసి మిగతా పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు మీరు ఇలాంటివి నేర్చుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ అయితే చేయకూడదు. స్కిప్ చేశారంటే మాత్రం అది అర్థం కాదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని పైన కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. కర్వ్స్ అనేవి కొంచెం నీట్గా తిరగాలి కాబట్టి కొంచెం స్లోగా అయితే స్టిచ్ వేసేసుకోండి. తర్వాత కాలర్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని బ్లౌజ్ యొక్క ఖర్చు ఉంటుంది కదా, అది కాలర్ కిందకి వెళ్ళిపోయేటట్టు టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. వీడియో మీలో ఒక్కరికైనా యూజ్ అయింది అని అనుకుంటున్నాను. యూజ్ అయింది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేసి వెళ్ళండి. మీలాగే చాలా వరకు చాలామందికి రాదు, వాళ్ళు నేర్చుకోవడానికైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. తర్వాత కాలర్ని అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కాలరు ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కాలర్ అయితే లుక్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పిల్లలకి వేసిన తర్వాత మీరు 5 ఇంచెస్ కావాలా 5.5 ఇంచెస్ కావాలా అంతవరకు పెట్టుకొని ఉక్సులు కాజాలు అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత కింద టక్స్లు అయితే వేస్తున్నాను. తర్వాత కింద పట్టి ఏదన్నమాట కింద వైపు ఈ విధంగా స్టిచ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ సైడ్ జాయింట్స్ ఒక్కటే మనకైతే మిగిలి ఉంటుంది. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఏమైనా కటింగ్స్ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.